టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. బాబు హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పులు తానే కడతారా అంటూ ప్రశ్నించారు. 75 ఏళ్లు దాటాక కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయని ఎద్దేవా చేశారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఒక్కరోజు నాతో వచ్చి డోన్ నియోజకవర్గంలో తిరగండి, ఎంపీ పదవి సాధించి మీరేం సాధించారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోండి, ప్రతి దానికి ట్యాక్సులు కట్టిన నేను ఆర్థిక నేరస్తుడినా అంటూ మండిపడ్డారు. ఎన్నికల నామినేషన్ కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారు, మిమ్మల్ని ఏమంటారని ప్రశ్నించారు. ఆస్తులు సహా ప్రతి వివరాలు, దానికి సంబంధించిన ధృవపత్రాలు పక్కాగా రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించామంటూ మంత్రి పేర్కొన్నారు. టీడీపీ పార్టీ నాయి బ్రాహ్మణులకు నిలువనీడ లేకుండా చేస్తే మా ప్రభుత్వం ఇళ్లు ఇచ్చిందని తెలిపారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళు రెండో ఈవీఎం అయితే మొత్తం అడ్మినిస్ట్రేషన్, రెండో ఈవీఎం, రెండో ట్రైనింగ్, రెండో చెకింగ్, రెండో ఇది ఇన్ని ఉన్నాయి కదా సార్. మీరు మేజర్ పొలిటికల్ పార్టీ మీరు కదా, ఎవరైనా నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, సీరియస్ లేని క్యాండిడేట్ ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా ఏదైనా విత్డ్రా చేపిస్తే కదా ఇది అందరికీ యాక్చువల్లీ ఎవరికి ఎక్కువ అనుకూలత, ఎవరికి ఎక్కువ అనుకూలత, మీకు ఎక్కువ అనుకూలత. ఫోటో పైన చెప్తారు అంత కూడా లేదా ఆలోచన. అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ విత్డ్రా అయితే నాకేంది, నాకు అర్థం, నాకు లాభం. అంత అంటే రాజకీయం అనే సబ్జెక్టు అనే అవగాహన పక్కన పెడతాం. అంటే ఈ నియోజకవర్గాన్ని తీసి జిల్లాలో కలుపుతాం, ఆ జిల్లాలో కలుపుతాం, కర్నూలు కలుపుతాం, అనంతపురం కలుపుతాం, అదొక లెవెల్లకు ఆలోచన. ఇదేంటండి బేసిక్ కదా. ఈవీఎం ఎవరికి ఉపయోగం? నామినేషన్ అప్పుడు నామినేషన్ ఏమైందంటే నామినేషన్ పత్రాలతో పాటు ఒక అఫిడవిట్ ఉంది. ఆ అఫిడవిట్ లో ఏం అర్థం? ఆ అఫిడవిట్ లో అర్థం ఏమంటే మన ఆస్తులు, మన చదువులు, మన కేసులు, మన గురించి వ్యక్తిగత వివరాలు అంటే దాంట్లో ఉంటాయి. మన గురించి మన కుటుంబం ఉంటుంది. అది ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్మేట్ లా ఒక 5 పేజీల ఫార్మ్ ఉంటుంది. దాంట్లో ఆ ఫార్మ్ ఇచ్చింటారు. ఏంటి? ఒక కాలం పెట్టి ఆ కాలం నింపమని. అయితే 1, 2 ఒకవేళ ఏదన్నా కానీ వివరాలు ఉంటే ఆ ఫామ్ లో పడతాయి. 1, 2 దాటిన వివరాలు ఉంటే అనెక్షన్ లో పెడతాం. అంటారు. ఇంకా ప్రజలందరికీ సింపుల్ అర్థమైతే చెప్పాలంటే ఒక ఉద్యోగానికి మనం అప్లై చేస్తాం. అప్లై చేసేటప్పుడు బయోడేటా 1 పేజ్ కానీ 2 పేజీలు కానీ ఉంటుంది. చదువు మనకు ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఉద్యోగానికి బిఏ అవసరము, ఈ బిఏ డిగ్రీ అని పైన పొందుపరిచి 10th క్లాసు, ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్స్ అన్ని అనెక్షన్ రూపంలో పెట్టుకుంటూ పోతాం. మన డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ రూపంలో ఉన్నాయి. అంటే మీకు ఉచిత సలహా ఇచ్చే అడ్వకేట్ ఉన్నారు చూడండి. ఉచిత అంటే ఎంత ఉచిత సలహా ఇచ్చుకో దండి ఉంటారు. మీకు కూడా కదా ఆలోచన. మొత్తం కంప్లీట్ వెనకాల ఉన్నాయి. అనెక్షన్ పైన ఏం రాస్తాము? సీన్ అనెక్షన్ 1, సీన్ అనెక్షన్ 2, సీన్ అనెక్షన్ 3 రాసి అనెక్షన్లో అన్ని పెట్టాము.